ప్రధాని కేబినెట్ మీటింగ్ ప్రారంభించారు. ప్రధాని ముఖము పాలిపోయి ఉంది. ఒకవైపు ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి, మరొకవైపు కరుడు కట్టిన ఉగ్రవాదులు. పీఎం ఆఫీస్ ఫోన్లతో, ఈమెయిల్స్తో హడావుడిగా ఉంది. అందరూ చర్చించారు. ఎన్ని విధాలుగా చర్చించినా చివరకు ఒకే పాయింట్ వద్ద ఆగిపోతుంది. అది పిల్లల క్షేమం, ప్రభుత్వ ప్రతిష్ట. ఏ తల్లిదండ్రులు తమ బిడ్డలను త్యాగం చేస్తారు? చివరకు ప్రధాని అన్నారు, డియర్ కొలీగ్స్, ఇక మనం ఆలోచించి సాధించేదేమీ లేదు. వాళ్ళను వదిలివేయటమే మనకున్న ఏకైక మార్గం. మీరు స్టేట్ గవర్నమెంట్కి, డిఐజీ ఆఫీస్కి తెలియపరచండి అన్నారు. కేంద్ర నిర్ణయానికి రాష్ట్రానికి, రాష్ట్ర ఐజీ ఆఫీస్కు, అక్కడ నుంచి కమిషనర్కు, జైలర్కు తెలియపరిచారు. ఈ వార్త కమిషనర్ టెర్రరిస్టులకు చెప్పారు. స్కూల్లో ఉన్న టెర్రరిస్టులు ఎగిరి గంతేశారు. ముబారక్ చెప్పుకున్నారు. కేకలు, అరుపులు, హర్షధ్వానాలతో స్కూల్ నిండిపోయింది. కొందరు అనుమానంగా, బాస్, ఇందులో ఏదైనా మోసం ఉంటుందా అన్నారు. ఎక్కడ తేడా వచ్చిన పిల్లలంతా కథం, దానికి ప్లాన్ నేను చెప్తాను అంటూ వారికి తన ప్లాన్ చెప్పాడు. అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే ఏం చేయాలని నిర్ణయించుకున్నారు. తర్వాత డిఐజీకి ఫోన్ చేశారు. మీ గవర్నమెంట్ తెలివైన నిర్ణయమే తీసుకుంది. అయినా మేము మా జాగ్రత్తల్లో ఉండాలి కాబట్టి మేము చెప్పిన పద్ధతిలోనే మీరు మా వాళ్ళని అప్పగించాలి. మీ గవర్నమెంట్ బంగ్లాదేశ్ గవర్నమెంట్ని కాంటాక్ట్ చేసి ఆ దేశపు ఫ్లైట్ ఈ ఊరికి పంపమనాలి. పిల్లలను మా సహచరుల మార్పిడి ఎయిర్పోర్ట్లో జరుగుతుంది. మేమందరం బంగ్లాదేశ్ గవర్నమెంట్ విమానం ఎక్కి బయలుదేరి ఇండియా సరిహద్దు దాటి వెళ్ళిన తర్వాతే మేము మీ పిల్లలను వదిలేది. అంటే ఒక 5 పిల్లలకు మేము వారి నడుముకి టైం బాంబులు పెట్టి యాక్టివేట్ చేసి ఉంచుతాము. వాటి రిమోట్ మా దగ్గర ఉంటుంది. మేము ఇండియాలో బోర్డర్ దాటగానే బాంబులను ఇన్యాక్టివేట్ చేస్తాం అన్నాడు నాయకుడు. డిఐజీ మధ్యలో కల్పించుకొని, దీనికి ప్రభుత్వం ఒప్పుకోదేమో, ఎందుకంటే మీరు ఇండియా బోర్డర్ దాటాక బాంబులను నిర్వీర్యం చేయకపోతే అన్నాడు. తప్పదు, మీరు మమ్మల్ని నమ్మక తప్పదు. లేకపోతే ఇప్పుడే పిల్లలందరూ కాల్చివేసి మమ్మల్ని మేము కాల్చి వేసుకుంటాం. మీరు గవర్నమెంట్లో చెప్పి ఈ పద్ధతికి ఒప్పించాలి. మీరు గవర్నమెంట్కి చెప్పవలసిన ఇంకా ఉన్నాయి. మేము బంగ్లాదేశ్ నుంచి మరో దేశం వెళ్ళిపోయే వరకు బంగ్లాదేశ్ మాతో కోఆపరేట్ చేయాలి. మా సెక్యూరిటీకి బంగ్లాదేశ్ బాధ్యత వహించాలి. అది కాక ముఖ్యమైనది మరొకటి ఉంది. మీరు మాకు $1,000,000 అమెరికా కరెన్సీ ఇవ్వాలి. ఈ 2 మాకు గ్యారంటీ ఇస్తే మీ పిల్లలు మీకు దక్కుతారు అన్నాడు నాయకుడు. డిఐజీ వారితో, సరే, మరో గంట పోయిన తర్వాత మళ్ళీ మీరు ఫోన్ చేయండి. అప్పటికి గవర్నమెంట్ నిర్ణయం తెలియస్తుంది అని ఫోన్ ఆఫ్ చేశాడు. Thanks for watching. Please like, share and subscribe. VM Comedy Vlogs. Bye bye.